అండ్ ముక్తియార్ అన్న, బదుల్లా మరియు పవన్ ముగ్గురు స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మీ అందరి సమక్షంలో ఒక 2 మాటలు సార్ చెప్తారు. యాక్టింగ్ వచ్చేటప్పటికి ఒక స్టైలిష్ గా యాక్ట్ చేయటం, ఒక కుర్రవాడిగా యాక్ట్ చేయటం అనేది సహజంగా అభినందనమైన భిన్నమైన పాత్రలో యాక్ట్ చేసినటువంటి నటీనటులు వాళ్ళు వీళ్ళని అభినందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. టేకింగ్ మెథడ్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, డ్రోన్ కెమెరా వాడిన విధానం బాగుంది. ఇంతకంటే ఉండవలసిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయంటే అది నటన బాగుంది. ఇది ఈ 2 సినిమాలు కూడా పొలిమేర అయితేనేమి, ఇగ్గో అయితేనేమి దీనికి ఇంకా ఒక మతపరమైన మలినాన్ని అంటించకూడదు దేనికి కూడా. అందులో మతం గురించి చూపించిన సారాంశం, అన్ని మతాల సారాంశం ఒకటే అంశమే కనపడుతుంది. ఇటువంటి అంశాలని మనం ముందు కూడా ప్రోత్సహిద్దాం. చాలా మంచిగా తక్కువ సమయంలో మంచి మెసేజ్ ని ఆ 2 సినిమాలు అందించి డైరెక్టర్ యొక్క పనితనానికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. కదిరి కోసం అని చెప్పి మన సూర్యనారాయణ చేతుల మీదుగా ఆ కదిరి టీంకి అవార్డు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ మూవీ నేను అంటే లింక్స్ ఉన్నాయన్నమాట, యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి. సో ఇది కేవలం నేను చెప్పడం కాదు, మీరు చూడండి. మీరు చూసిన తర్వాత దాన్ని మా జడ్జి రైటర్ నేను తెలుస్తున్నాను. వారు ఎంతో కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ తయారు చేయడానికి ఎన్ని ఆపసోపాలు పడింటారు, మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఈ వేదిక మీద సెలెక్ట్ కావడానికి ఎన్ని కష్టాలు పడింటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి గట్టిగా చెప్పడంతో మీ అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నేను సూర్యనారాయణ అన్నగారికి మన పెద్దలు వారికి తర్వాత మన ప్రసీద్ వైకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అదేవిధంగా గారు కావచ్చు, నితిన్ కావచ్చు, సుశీష్ కావచ్చు, తర్వాత అబ్బాస్ కావచ్చు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో జైలుమల్లి గారు 2 మాటలు మాట్లాడితే జనాలు అంటే మీ మాటలు ఎంతో బాగుంటాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.